ఆదికాండం 1వ వాక్యాన్ని చదివితే అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త. యోహన్నా సువార్త 1వ చూసినట్లయితే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే సమస్తమును కలగజేసినటువంటి దేవుడు, సర్వమును సృష్టించిన వాడు. హెబ్రీ భక్తుడు ఒక మాట అంటాడు, ఏమంటే మహత్తు గల తన మాటల చేత తన వాక్కు చేత కలుగును గాక అంటే సర్వ సృష్టి కలిగిందండి. సో అవర్ గాడ్ ఇస్ ఎ క్రియేటర్. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త. సో అంతేకాదు ఆయన ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన నిరంతరము జీవించుచున్న దేవుడు. ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు యోహాను భక్తుడితో ఒక మాట అంటాడు కదా, మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని యుగ యుగములకు నేను సజీవుడను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యుగ యుగాలుగా సజీవుడైన దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందయ్యా అంటే, ఏ దేవుడైతే మానవుని సృష్టించాడో ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మానవుని యొక్క సృష్టి క్రమాన్ని మనం చూస్తాం. దేవుడు నేలమట్టితో నరుడు చేసి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పి దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూడగలం. అలాగే అలా చేసినటువంటి మానవునికి సాటి అయిన సహాయం అవసరమని చెప్పి దేవుడు అతని పక్కటి ఎముకల్లోనే ఒక ఎముకను తీసుకుని స్త్రీనిగా చేసి తోడుగా ఉంచాడు. వారెరువురు అలా ఉండగా దేవుడు వారితో ఒక మాట చెప్పాడు, మీరు ఈ చెట్ల ఫలములన్నీ తినవచ్చు కానీ ఒక చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదని. నేను ఎందుకు ఈ విషయాలని చెబుతున్నానంటే, అసలు మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు అనే దాని గురించి ఈ హిస్టరీ చెప్తున్నాను. అయితే వారు అపవాది యొక్క మాటలు విని దేవుని మాటలు పెడచెవిన పెట్టి దేవుడు తినవద్దని చెప్పిన పండును తిని పాపంలో పడిపోయారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీరు ఆ చెట్టు ఫలము దినమున నిశ్చయముగా చచ్చగలడి. దేవుడు మానవుని సృష్టించింది చచ్చిపోవటానికి కాదు, నిరంతరము జీవించి ఉండటానికే. అయితే మరణం అనేది మనిషిలోనికి ఎందుకు వచ్చిందంటే అవిధేయత వల్ల, దేవుని మాట వినకపోవటం వల్ల మానవుడు పాపములో పడిపోవటం మూలంగా పాపము వలన మరణం అనేది వచ్చింది. అది దేవుని జీవ గ్రంథం అంటది కదా, పాప వలన వచ్చు జీతము మరణము, అది నిత్య నరకము. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రము నిత్య జీవము. ఇలాగూ పాపములో పడిపోయిన మానవునికి మరి జీతం ఏం చేసే మరణము, అది నిత్య నరకము. కనుక ఆ నిత్య నరకము నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికే తెచ్చారు. దేవుడైన ఆయన, మహిమా స్వరూపైన ఆయన, జ్యోతిర్మయుడైన ఆయన, తేజోమయుడైన ఆయన తన ప్రభావమంతటిని వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీద నశించిపోతున్నటువంటి మానవుల్ని వెలికి రక్షించుట కొరకు ఆయన భూలోకానికే తెచ్చాడు. దైవ కుమారుడుగాను మనిషి కుమారుడుగా ఆయన పరిశుద్ధంగా భూమి మీద ఆయన జీవించాడు. పరిశుద్ధంగా ఆయన తన పరిశుద్ధ రక్తమును కల్వరి శిలువలో చిందించాడు. ఎందుకంటే వేదాలు, అనేక గ్రంథాలు, బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుందండి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. సర్వలోక పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అయితే తద్రక్తం పరమాత్మేణ పుణ్యధారం బలియాగం అనగా సర్వలోకములో ఉన్న మానవుల యొక్క పాపము ఎలా ప్రాయశ్చిత్తమైతుందంటే పరిశుద్ధ రక్తము ద్వారానే. అయితే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. మూగ జీవాలు మన పాపముల ప్రాయశ్చిత్తం ఎన్ని చంపినా మన పాపాలు పోవు. ఎందుకంటే మనకంటే పరిశుద్ధుడైన, మనకంటే నీతిమంతుడైన, మనకంటే యథార్థపరుడైన, లోకమును ప్రేమించిన పరిశుద్ధుడైన రక్తమే చిందించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు కనుక ఆయన పరిశుద్ధంగా పుట్టాడు, పరిశుద్ధంగా జీవించాడు. పరిశుద్ధుడుగా ఆ కల్వరి శిలువలో సర్వలోక మానవుల పాపముల ప్రాయశ్చిత్తం ఆయన పరిశుద్ధ రక్తమును చిందించాడు.
ఆ పాపములో ఎవరు, ఆ పరిశుద్ధ రక్తములో ఎవరు తమ వస్త్రములను ఉదుక్కుంటారో, అనగా యేసుక్రీస్తు ప్రభు అని దేవుడిని నమ్మి విశ్వసించి ఆయన తమ పాపములను ఒప్పుకుంటారో, ఎవరు పశ్చాత్తాపపడతారో వారిని ఆయన తన పరిశుద్ధ రక్తం చేత కడిగి వేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు దేవుని ప్రియులారా, ఏ మానవుడు పాపమును బట్టి మరణమనే భీతి భయము చేత బ్రతుకుతున్నాడో, ఆ మానవులు ఉన్న ఆ మరణ భయమును భీతిని తీసివేయటానికి ఆయన అందరి మరణమును తీసుకొని ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినమున ఆ మరణమును జయించి పునరుత్థానుడుగా ఆయన తిరిగి లేచాడు. సృష్టి ఆరంభము నుంచి ఈ రోజు వరకు మరణించి మరణమును జయించి తిరిగి లేచిన వారు ఒక్కరే, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. అది యేసు ప్రభు అని ఏది చెప్పినా ఆయన స్పష్టంగా, గట్టిగా, నిఖచ్చితంగా, సత్యంగా, నిజంగా చెప్పాడు. పునరుత్థానమును జీవమును నేనే. ఎందుకంటే ఆయన మరణమును జయించుకున్నాడు. ఏ పాపం మూలంగా మానవుడు మరణమనే భయముతో ఉన్నాడో, ఆ మానవులో ఉన్న ఆ పాపపు మరణపు భయమును తీసివేశాడు ఆయన. కనుక ఆయనే లోకమునకు రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవించుచున్న దేవుడు. ఆయన జీవించటమే కాదు, మనమందరము కూడా ఆయనలాగా జీవించాలని ఆయన చిత్తమై ఉన్నది. అందుకొరకు ఆయన తన ప్రాణమును కూడా మన కొరకు దారిపోయటానికి వెనదీయలేదు. యోహన్నా సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమును మన కొరకు ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. అందరి స్థానమును ఆయన మరణించాడు. అందరి కొరకు ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆరోహుడై ఆయన పరలోకమందు తండ్రి కృపార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మనమందరము రక్షించబడాలి, మనమందరము నశించిపోకూడదు, మనము బ్రతకాలి, మనము జీవించాలి, మనము బాగుపడాలి, భూమి మీద మనము మంచిగా జీవించాలి, నిజ దేవుని స్వరూపంలోనికి మనమందరము మారాలి. దేవుడు ఎట్టివాడో ఆయన పిల్లలైన వారు కూడా అలాగూ భూమి మీద జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ మన కొరకు తన రక్తాన్ని ఇచ్చింది. ఆయన ప్రేమ మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చింది. ఆయన జీవమైన దేవుడు, సజీవుడైన దేవుడు, జీవించుచున్న దేవుడు. అందుకే ఇక్కడ యోహన్నా సువార్త 11వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయినను బ్రతుకును. As a Christian, wow, who are the Christian? Christianity ఏంటంటే, Christianity is a living life. క్రైస్తవ్యము అంటే జీవించే జీవితం. క్రైస్తవుడు చనిపోడు, క్రైస్తవుడు నిద్రిస్తాడు. ఆమేన్. అందుకే అక్కడ జీవమ్మ గారి ఫ్లెక్స్ లో పైన ఒక మాట రాస్తారు కదా, మహిమ ప్రవేశము అన్నారు. క్రైస్తవులు చనిపోతే చనిపోవటం కాదు. ఎక్కడికి పోతారు, ఏమైపోతారు అంటే, క్రైస్తవ విధానములో ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచారు. ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ ఉంటుందండి. సివిల్స్ పాస్ అయితే కలెక్టర్స్ అవుతారు, ఇక డిఫరెంట్ ఆఫీసర్స్ అవుతారు. ఎంబీబీఎస్ చదివితే డాక్టరే అవుతారు. ఇక డాక్టర్ అయ్యాక వాడు చాలా రోజులు డాక్టర్గా పనిచేసాక మళ్ళీ ఇంజనీర్ కాడు, ఇంకోటి కాడు, చచ్చిపోయేదాకా డాక్టర్గానే ఉంటాడు. మనందరికీ బాగా తెలుసు, ధర్మవరంలో డాక్టర్ గారు ఉండేవారు. ఒక ముసలాయన 97 వరకు డాక్టర్ గానే ఉన్నారు. సూర్యనారాయణ ఆయన పేరు. అందరికి సుపరిచితమైన పేరు ఏంటంటే మెంటల్ డాక్టర్ అనేవారు, ఎందుకో కానీ ఆయన పేరు సూర్యనారాయణ. ఆయన చచ్చేదాకా డాక్టర్ గానే ఉన్నారు. డాక్టర్గా చదివాడు, డాక్టర్ గానే పనిచేశాడు, డాక్టర్ గానే చచ్చారు ఆయన. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ
క్రైస్తవ సార్వత్రిక సంఘానికి యేసు క్రీస్తు ప్రభువును నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ ఒక నిరీక్షణ ఇచ్చాడు. నేను అట్లు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాను, నన్ను నమ్మిన వారు మీరు కూడా అలాగే మరలా తిరిగి లేస్తారు. ఆమేన్. ఒక నిరీక్షణ కలిగి విశ్వాసులు క్రైస్తవులు భూమి మీద జీవిస్తా ఉంటున్నారు. క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, నేను ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14, 14, 15 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని కూడా ఆయన తన వెంట పెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యము? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి ఆయనకు మహిమకరంగా జీవించి నిద్రిస్తారో, అంటే చనిపోతారో, మేమనే మాట్లాడితే నిద్రించుట. ఇప్పుడు తల్లి గారు ఎక్కడున్నారంటే షీఈస్ ఇన్ ఎ రెస్ట్ ప్లేస్, మెయిన్ ప్యారడైజ్. యేసు ప్రభు వారు కల్వరి సిలువలో దగ్గతో చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. వేర్ ఆల్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ బ్రతికి ఉన్న చచ్చిన మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండేవారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దినమున యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నారు. ఒకప్పుడు ఆయన లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడైతే ఆయన యూదా గోత్రపు సింహముగా వస్తున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే, సమాధులలో ఎవరైతే సమాధిలో ఉంటారో వారందరూ కూడా బయటికి వస్తారు. మేలు చేసిన వారు నిత్య జీవమునకును, కీడు చేసిన వారు నిత్య నరకానికి వెళ్తారు. ఆ తర్వాత సజీవులైన మనము దేవునికి మహిమకరంగా జీవించుతున్నట్లయితే కనులకు పాత్ర మహిమ దేహముగా మార్చబడి మనము కూడా పరలోకానికి వెళతాం. అక్కడ మధ్యాకాశంలో 7 ఏండ్ల పెళ్లి విందు ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ హోప్. ఇది ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘానికి యేసుక్రీస్తు వారిచ్చిన తన పునరుత్థాన శక్తి. అలాగే చనిపోయినప్పుడు మనం ఆయనతో ఉంటామన్న ఒక నిరీక్షణని దేవుడు మనకిచ్చాడు. అందుకు పౌలు గారు అంటారు కదా, ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు. ఈ మాటలు అబద్ధం కాదు, ఈ మాటలు మోసపూరితమైనవి కాదు, ఈ మాటలు కాలక్షేపంతో మీకు ఇప్పుడేదో చెప్పాలని చెప్పుతున్నవి కాదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సత్యమైన నిజమైన మాటలు. కనుక నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మైక్ ద్వారా వింటున్న వారులారా, దయతో జ్ఞాపకం చేసుకోండి, మీ పాపములకు ప్రాయశ్చిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తం. మీరు నిరంతరము జీవించాలనంటే ఆయన రక్తములు కడగబడాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఒకవేళ ఈ దినాన్ని మీరు తప్పించుకుంటే ఎలాగో మీరు తప్పించుకోగలరు. కనుక నా ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఇది మంచి సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు నీ కుటుంబం రక్షించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీ కుటుంబానికి సదాకాలము ఉంటుంది. ఆమేన్. దేవుడు కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.